ఆయన ఇమేజ్ని మేము కొత్తగా డ్యామేజ్ చేయాల్సిన అవసరం మాకేంటండి? అసలు ఇమేజ్ ఉండేడిస్ వస్తేనేగా. ఇప్పుడు నిజంగా అంత ఇమేజ్ ఉంటే జనం ఆ రకంగా మోకాళ్ళ మీద నుంచోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. దేవుడి స్క్రిప్ట్ ఎంత అద్భుతంగా ఉందంటే మీరు ఒకసారి చూడండి. ఆయన గారు పదే పదే దేవుడి స్క్రిప్టు అంటూ ఉంటాడు కదా, దేవుడి దయ అని చెప్పి. 151లో మధ్యలో ఉన్నటువంటి 5ని చెరిపేశాడు భగవంతుడు. చెరిపేసి ఆ 11ని మాత్రం మిగిల్చాడు. దేనికి చెరిపేశాడు 5ని? నీ 5 సంవత్సరాల పరిపాలన అనేది ఈ రాష్ట్రానికి ఒక కళంకం, దాన్ని ప్రజలు మర్చిపోవాలి, నేనే చెరిపేస్తా ఉన్నా అని చెప్పి భగవంతుడు ఆ 5ని చెరిపేశాడు. చెరిపేసి ఆ 11ని మిగిల్చి కూర్చోబెట్టాడు. మరి పట్టాభి గారు ఆయనకు వచ్చినటువంటి 40% ఓట్ షేర్ని ఏ రకంగా చూస్తారు? 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే 60% అవ్వగలేంది. ఇప్పుడు మీరు పదే పదే 3 పార్టీలు కలిసి అంటా ఉన్నారు. టీడీపీ ఇండివిజువల్ ఓట్ షేర్ ఇస్ 46%. మా ఇండివిజువల్ ఓట్ షేర్ ఇప్పుడు జనసేన బీజేపీ 3 కలుపుకుంటే వాళ్ళకి మాకు దాదాపు 18% తేడా ఉంది. దాదాపు 40 వైసీపీతో కేవలం 6% ఓట్ షేరే కదా ఎక్కువ ఉంది. మేము పొత్తులో భాగంగా మేము దాదాపు 31 సీట్లు మేము పోటీ చేయలేదండి. సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే 17% దాకా 2 పార్టీల మధ్య తేడా ఉంది అక్కడ. సో కాబట్టి ఇది ఒక హిస్టారిక్ విన్, ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అన్నగారు పార్టీ స్థాపించినప్పుడు జరిగినటువంటి మొదటి ఎన్నిక కంటే కూడా వన్ సైడ్గా జరిగింది ఈ ఎలక్షన్. సో ఒక చెంపపెట్టు లాంటి ఫలితం జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ అతను చేసినటువంటి మోసాలు ఎంత గుంజాడని ప్రజల దగ్గర నుంచి, ఎన్ని రకాలుగా ప్రజలను హింస పెట్టాడు, ఎంత బాధేశాడు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత పిండేశాడు. ఛార్జీలు పెంచి, పన్నులు పెంచి, నకిలీ చీప్ లిక్కర్ దాగించి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ జేబులు కొల్లగొట్టేసి, విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచుతాడా? ఎన్ని రకాల పన్నులు వేస్తారని టాయిలెట్ల మీద కూడా పన్నులు వేసి, డ్రైనేజ్ మీద పన్నులు వేసి ఏం చేశాడు ప్రజలకి? అవన్నీ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఒక రకంగా మళ్ళీ దుర్మార్గుడు వస్తే ఇక అన్నీ అయిపోయినాయి, మన ఆస్తులు కూడా మిగల్చడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు తెలుసు కదా, జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెడీ అయిపోయాడు. ముందుగానే సర్వేరాళ్ళ మీద బొమ్మలు వేసేసుకున్నాడు, డాక్యుమెంట్స్ మీద ముద్ర వేయించేసుకున్నాడు. ఈజ్ రెడీ. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తాత్కాలికంగానే నిర్మూలించారా టీడీపీ? ఎందుకంటే కేంద్రం అయితే దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. మీ మిత్రపక్షాన్ని ప్రతిపాదించిన డ్రాఫ్ట్కి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి చాలా తేడా ఉంది. సో మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో, అధికారంలోకి వచ్చినటువంటి నేను పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునే దాన్ని రద్దు చేస్తానని ఆ రకంగానే ఆ దస్త్రం పైన సంతకం చేశారు. అయితే తాత్కాలికంగానా లేకపోతే పర్మనెంట్గా? ఇప్పుడు నా ఆస్తి పత్రాలు నా దగ్గర ఉండాలి, కానీ ఇంకెవడో బొమ్మ వేసి నేను ఇంకేదో చేస్తాను, ఏదో నీ డిస్ప్యూట్ ఉంటే నేను కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేయటం, ఇవన్నీ ఎవరు చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి 100% ప్రభుత్వ ఆస్తులన్నీ మింగేశాడు. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, కలెక్టర్ కార్యాలయాలను తాకట్టు పెట్టేశాడు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన ఆస్తుల్ని తగనమ్మటం, మన ఆస్తులను తాకట్టు పెట్టని సిద్ధపడిపోయాడు. సో ఆ ప్రమాదం నుంచి ప్రజలు తమని తాము కాపాడుకున్నారు, పదవిచ్యుతం చేసి ఒక రకమైనటువంటి భయంతో ఓట్లేశారు. అమ్మో ఈ దుర్మార్గుడు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మనం ఉండటానికి మనకు నీడ కూడా ఉండదు, అన్నీ లాగేసుకుంటాడు. పట్టాభి గారు సూటి ప్రశ్న ఏంటంటే, ఈ విజయాన్ని చూసి సంకల్పాదుకోవటమే ఉందా టీడీపీ శ్రేణులంతా కూడా? నిజంగానే ఇచ్చినటువంటి ఈ రిజల్ట్ వల్ల కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచుతారో లేకపోతే రిక్వెస్ట్ చేస్తారో? పోలవరం అనేది కేంద్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేస్తారా? రెండోది స్పెషల్ స్టేటస్ ఏదైతే మిగిలిన కళ ఏదైతే ఆంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారో, ఈ 2 కళలు సాకారం చేసే దిశగా అడుగులేస్తారా ఏంటి? ఈ విజయం అనేది మా పైన బాధ్యతను పెంచింది. ఎస్, చాలా ఆనందాన్ని కలిగించింది. ఒక రకమైనటువంటి అంటే 5 సంవత్సరాలుగా నిర్బంధం, ప్రతినిత్యం ఒక నిర్బంధంలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో క్యాడర్ చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నడి రోడ్డు మీద చంద్రయ్య జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటే నేను వదిలేస్తామంటే నేను అనను అని చెప్పి తన ప్రాణాలని పేక్కోసి చంపేశారు. అటువంటి దుర్మార్గాలు చాలా జరిగాయి. అంటే అటువంటి పరిస్థితుల నుంచి ఒక రకంగా కొంత ఉపశమనం, ఈ విజయం అనేది భారీ ఉపశమనం కలిగించింది. ప్రజలందరూ స్వేచ్ఛగా
ఫీల్ అవుతున్నారు, స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటా ఉన్నారు. కాకపోతే ఇంత వన్ సైడెడ్ మ్యాండేట్, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది మా పైన బాధ్యతను పెంచింది. కాబట్టి తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు ఏదైతే కోరుకున్నారో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, మళ్ళీ పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్కి ఏదైతే దెబ్బతగిలిందో మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయాలి. సో ఇవన్నీ అంటే కేవలం కక్ష సాధింపుతోనో ఇంకొక రకంగానో సమయాన్ని వృధా చేయకుండా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా నిజమైనటువంటి వెల్ఫేర్ అంటే ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచే ఆయన పని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యతలు స్వీకరించారు, లోకేష్ గారు, అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు డే 1 నుంచి నిమగ్నం అయిపోయారు. కాబట్టి ఇదే పందాల ముందుకు వెళ్తాం. మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే మా ప్రధానమైనటువంటి బాధ్యత. స్పెషల్ స్టాటస్ గురించి టీడీపీకి ఉన్న నిబద్ధత ఏంటంటే ఏమంటారు? ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటో కొద్దిగా మీరు చెప్తారా? టాక్సేషన్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక పక్క ప్రధానంగా ఇటు బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మీరే ప్రధానంగా కూటమికి సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఒకవేళ స్పెషల్ స్టాటస్ ఇటు ఏపీకి ఇస్తే, సూటి ప్రశ్న అండి, ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం వల్ల ఆ రాష్ట్రానికి కలిగేటటువంటి రాష్ట్రానికి జనరేట్ అవుతున్న సొంత నిధుల నుంచి ఇచ్చేటువంటి టాక్సేషన్ రిలీఫ్ అయిపోతే అదే ప్రధానంగా ఆర్థికంగా ఒక రాష్ట్రం బలపడడానికి కాదండి. మనకి ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రాలకి కేంద్రం నుంచి ఆర్థిక సహకారం ఎక్కువగా లభిస్తుంది, కొన్ని ఇన్సెంటివ్స్ వస్తాయి, రకరకాలుగా స్కీమ్స్ ఇంప్లిమెంటేషను వాటిలో కొంత వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా స్టేట్ అండ్ సెంటర్ షేరింగ్ రేషియో ఏదైతే ఉందో అది మిగతా రాష్ట్రాల కంటే మనకు కొంత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అవన్నీ రాష్ట్రానికి వస్తాయి.